హాయ్ అండి. దొండకాయ ఫ్రై చేస్తున్నాను. నేను చేసే పద్ధతిలో చేయండి, సూపర్ ఉంటుంది. రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ చాలా బావుంటుంది. జొన్న రొట్టెలోకి గానీ. ఫస్ట్ ఒక అరకిలో దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దొండకాయలను అటు ఇటు చివర్లు కట్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. దొండకాయలు పండిపోయాయి, పచ్చి అయితే ఇంకా బాగుంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. అన్ని దొండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కాస్త జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకోవాలి, కాస్త పసుపు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా దొండకాయ ముక్కలను. మొత్తం ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మంట సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దొండకాయలను. మూత పెట్టేస్తే దొండకాయ ముక్కలు మెత్తగా అయిపోయి కూర ముద్దలాగా అవుతుంది. ఇలాగ వేపుకుంటే బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కాస్త కారం వేసుకోవాలి. తినే కారాన్ని బట్టి కాస్త సాల్ట్ వేసుకోవాలి చూసుకొని. ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్ట్ బాగుంటుందండి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మసాలా వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డలు దంచి పెట్టుకున్నాను, ఆ పొడి వేస్తున్నాను. ఇదంతా వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటూనే ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దొండకాయలు. మసాలా కూడా వేగిపోయింది కదా, బాగా పొడి పొడిగా వచ్చింది చూడండి. అంతేనండి, స్టవ్ కట్టేసుకోవాలి, రెడీ అయిపోయింది.